ఇప్పుడు డిఓపి ఇంత అద్భుతమైన విజువల్స్ అందించారు. I forgot to say, I'm really sorry. ఈ లిమిటెడ్ బడ్జెట్ లో చేయాలి అంటే ప్రొడక్షన్ హౌసెస్ కి చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే అగలరాత్రి కష్టపడాలి. అలాంటి ప్రొడక్షన్ హౌస్ మనకి ఎవరు తగులుతారు అంటే ఫస్ట్ వచ్చిన పేరు శ్రీధర్. అసలు మీ కష్టం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. వీ వాంట్ ఎ లాంగ్ అసోసియేషన్ విత్ యూ. మోతవారి లవ్ స్టోరీ ఒక సీజన్ తో అప్పుడు సార్ వస్తూనే ఉండాలి, అన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారండి అని హీరో ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మోతవారి లవ్ స్టోరీలో ఇంత అద్భుతమైన అందమైన విజువల్స్ అందించినటువంటి శ్రీకాంత్ అర్పుల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్లింగ్ శివ మిస్ అయినా ఈరోజు. ఫస్ట్ నేను ఇది షో యాక్చువల్గా ఫస్ట్ షో ఇది స్క్రీన్ పైన నువ్వు ఉండాల్సింది, బిజీగా నేను రాలేదు. సో ఎందుకో చాలా మిస్ అనిపిస్తుంది. నువ్వు లేని షో రాత్రి అంతా మార్నింగ్ నైట్లు మాకు నిద్ర లేవు. లాస్ట్ 1 వీక్ నుంచి చెప్పాలంటే నిజంగా ఏడుపు వస్తుంది. ఎందుకంటే శివకి అనిల్కి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది మాకు నిద్ర లేదు సరిగా. నైట్లు డేలు ఏం అసలు అర్థం కావట్లేదు. మాదాపూర్ రోడ్లో నుంచి తిరుగుతున్నాం. మార్నింగ్ 5 o'clock ఛాయ్ తాగుతున్నాం, రోడ్ పై నడుస్తున్నాం, నిద్రపోతే ఎక్కడ పని అయిపోతుందా అని. సో థ్యాంక్ యూ. చెప్పాలంటే ఈ స్టోరీని మేము చాలా ఎక్కువ తీసుకున్నాం. సో ఇది బడ్జెట్ ఎంత ఉందా ఇవన్నీ పక్కకెడితే ఎట్లాగైనా ఈ స్టోరీతో సక్సెస్ కొట్టాలని ఒక గట్టి నమ్మకంతో చాలా పనిచేసాం. అందులో నాకు ఒక భాగం ఇచ్చినందుకు శివకి, అనిల్కి, మద్రా సార్కి, శ్రీకాంత్ గారికి అండ్ జీకి, ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పృథ్వీ, దీక్షిత్, వెంకటేష్, హరీష్, రణధీర్, నా అసిస్టెంట్స్ రఘు, వీళ్ళు ఇంకా వినీత్, ఆల్మోస్ట్ చిన్న శ్యామ్, అందరినీ ఈరోజు నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. ఒక చిన్న ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. ఎవరు ఎక్కువ ఫీల్ అవ్వకండి నేను మాట్లాడుతున్నాను అందుకు. సో అందరు ఇక్కడ ప్రతి ఒక్కరూ మనీ కోసం కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి. డేకి ఫోన్ చేస్తే అందరూ మార్నింగ్ ఎవ్రీ టైం మేము చేయాలని ప్రతి ఒక్కరు చేశారు. ఇందులో ఎక్కువ మేము శివ, నేను అండ్ అనిల్ ఎక్కువ టైం ఉన్నాం. హర్షిని ఇంకా నువ్వు వెళ్ళని జాబ్ డలి పోతేవాని నువ్వురా ఈయన చాలా టాలెంట్ యాక్టర్. త్వరలో నేను చూడాలనుకున్నావు. థ్యాంక్ యూ. సదన్నని అసలు మేము ఒక నైట్ మాకు ఇది మాకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఈ స్టేజ్ నాకు, అందుకని చెప్పాలనిపిస్తుంది. ఒక ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే మేము ఆ రోజు షూట్ చేయాలి కానీ టైం లేదు, ఖచ్చితంగా చేయాలి. ఈయననేమో వెళ్ళిపోతా అన్నాడు. లాస్ట్కి ఒక్కసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలంటే ఆ రోజు అన్న రేపు వస్తా మేము అన్నందుకు మేము చాలా రిలాక్స్ అయినాం అన్న. అది జీవితంలో మేము మర్చిపోలేని రోజు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. డార్లింగ్ 2 నిమిషాలు, ఇది మళ్ళీ రాదేమో ఈ స్టేజ్, అందుకని మాట్లాడుతున్నా. లాస్ట్ 4th ఎపిసోడ్ రీసెంట్ 1 day or 2 days బ్యాక్ వెళ్ళాను. అది నేను స్టూడియోలో ఏడ్చాను. సో థ్యాంక్ యూ, అంత మంచి మ్యూజిక్ ఇచ్చావు. అట్లా కాదు, అలా ఏం కాదు, లేదు అంటే స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలాగా ఇచ్చది. సో మిస్ యూ శివ డార్లింగ్. నువ్వు అక్కడ RRలో కూర్చున్నావు, మేము ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటున్నాం, నువ్వు లేనందుకు చాలా ఫీల్ అవుతున్నావు. దా హీరో మంచి హీరో అవుతాడు, మమ్మల్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే డిఓపీలకి హీరోలు చాలా సపోర్ట్ చేస్తే ముందుకెళ్తాం.
లేదంటే మమ్మల్ని ఎప్పుడో ఎక్కి కొడేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ డేట్ లేవో ప్లీజ్. శ్రీకాంత్ థ్యాంక్ యూ సార్. శ్రీధర్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు అప్పటి నుంచి అందరూ అమ్మాయి బాగా చేసింది, అమ్మాయి బాగా చేసింది అంటున్నారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ మాన్సీ గారిని మాట్లాడాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికంటే శివర్ణకి, బికాజ్ అసలు నాకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు, అంటే బూతులొచ్చు కానీ ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడాలంటే చాలా తడబడతా. కానీ మోతేవారి ఆ స్లాంగ్ అదంతా శివర్ణ నన్ను చెక్కినట్టు చెక్కారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పేసి నేను మొత్తం నర్వస్ అయిపోయి ఏం చేయలేదు ఆ రోజు. మొత్తం వల్ల బడ్జెట్ టైం రెండు వేస్ట్ చేసేసా. సెకండ్ డే శివన్న వాళ్ళ రూమ్ నుంచి నా దగ్గరకు వచ్చి నైట్ 2:30 or 3 వరకు రాజు బ్రో నేను శివన్న ముగ్గురం ప్రాక్టీస్ చేసాం. గ్లిసరిన్ కూడా వాడలేదు నిజంగా చెప్పాలంటే. అసలు ఇది చెప్పాలంటే ఒక చిన్న ఏంటంటే నేను కనెక్ట్ అయ్యా. ఎక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను ఏడు 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 అంటే నాకు అసలు ఏడుపే రావట్లేదు, నేను ఎట్లా ఏడవాలి అని చెప్పిన. తర్వాత రాజబ్రో ఉండి మైరాకి కుక్కలంటే చాలా ఇష్టం అన్న, దాని కుక్క చచ్చిపోయిందని చెప్పు అని అన్నప్పటి నుంచి ప్రతి సీన్లో నా కుక్క చచ్చిపోయిందని ఆలోచించుకుంటూ ఏడుస్తూనే ఉన్నా నేను.